జగన్ ఏ స్టేట్కి వెళ్ళినా కానీ, చెన్నైకి వెళ్ళినా, తమిళనాడు వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, ఏ స్టేట్ కన్నా వెళ్ళు జనం బీభత్సంగా వస్తారు. లాస్ట్కు చెన్నైకి నిన్న పెళ్లికి వెళ్ళింటే డిఎంకే సీఎం వచ్చి సెల్ఫీ తీసుకొని పోతున్నాడు. అది మా అన్న కెపాసిటీ. హీరోలు అయితేమి చెన్నైలో ప్రతి ఓ హీరోను, హీరోలు ప్రతి ఒక్కరు వచ్చి సెల్ఫీ తీసుకొని పోతున్నారు. కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ లైవ్లు చూసుకుంటా జగన్కి ఇంత ఫాలోయింగ్ ఉంది, మనకు ఫాలోయింగ్ లేదు, మనం ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నారు. మీకు ఫాలో కావాలంటే మాట మీద ఫస్ట్ నిలబడండి. ప్రజలకు మీరు చెప్పిన సూపర్ సిక్స్ ప్రతి ఒక్కటి నిరూపించుకుంటే మీకు కూడా బెమ్మరథం పడతారు ప్రజలు. కానీ మీరు చెప్పిందల్లా యూటర్న్ తీసుకుంటారు. ఒకటన్నా నిజాయితీకి నిలబడతామని చెప్పండి. తిరుపతి లడ్డు విషయమే చూసుకో. ఆ తిరుపతి లడ్డు విషయంలో మీరు ఏమి చేయలేకపోయినారు. సుప్రీంకోర్టే ఏమీ లేదని నివేదిక ఇచ్చింది. కానీ మీరు మళ్ళీ ప్రాంతం నెగ్గించుకోవాలని జంతు కోవులు కలిపినారని పొద్దాకు మీడియా ముందుకు వచ్చి చెప్తాను. చెప్పిన ప్రతి ఒక్క పారి ప్రజలు ఆలోచిస్తుంటారు. కోర్టు ఉంటుంది, చట్టం ఉంది, చట్టం ముందర వీళ్ళు దోషులు కాదు నిర్దోషులని తెలిసిపోయింది. అప్పుడు మీరు ఏం చేయాలా? ఊరికే ఉండాలి. దాన్ని పొద్దాకు మీరు లేవెడితే ప్రజల్లో జీరో అవుతారు. జగన్ హీరో అవుతున్నాడు. ఈ 2 years నుండి పొద్దాకు మీరు జగన్ని హీరో చేస్తున్నారు, కానీ మీరు విలన్గా నిలబడుతున్నారు ప్రతి ఒక్క విషయంలో. కానీ మీకు 3 పార్టీలు కలిసినాయి. 3 పార్టీలు కలిసి ఒక వ్యక్తిని భయపడి లేకపోతున్నారు. కానీ ఒక్కరోజన్నా జగన్ భయపడేది. ఎందుకంటే మీ హీరోయిజం నిరూపించుకున్నట్లయింది. పొద్దాకు జగన్ వచ్చి మీడియా ముందరకు తిడతా అంటే ప్రజలు ఓర్చుకోలేరు. ఆల్రెడీ మీకు 10% ఓటు బ్యాంకు పిడిపడింది. మాకు 40% ఉంటే ఆ 10% మాకు వచ్చేసింది. ఎందుకంటే ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ 10% అసమ్మతి ఉంటుంది. కానీ ఇప్పుడు కన్నా కొంచెం మేల్కొని ప్రజాసేవ చేయండి. లేదు మేము ఇట్లే వెళ్తాము, జగన్ మీదకే ఈ 5 ఏళ్ళు విమర్శించుకుంటామంటే ప్రజలకు సేవ చేయకపోతే 2029లో 100% జగన్ కోరిక అనేది వై నాట్ 170 అనేది నిరూపించుకుంటాడు. మీరు ప్రజల్లో జీరో అవుతారు.